ఒకసారి మీ బైబిల్స్ ఉంటే మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 1 Corinthians chapter 3 verse 1 to 3. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము ఆయన అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అయ్యయ్యో, ఒక పాస్టర్ గారు చాలా బాధతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధులుగా మీరు ఉండాలని నేను కోరుకున్నాను, ఆత్మ సంబంధులుగా మీరు ఎదగాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీరు ఇంకా స్పిరిచువల్ పీపుల్ గా లేరు, ఆత్మ సంబంధులుగా మీరు లేరు. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం పేరు ఎస్ఏసి సంఘం కాదు, ఆ సంఘం పేరు వెల్లటూరు సంఘం కాదు, ఆ సంఘం పేరు కొరింథీ సంఘం. కొరింథీ సంఘం మెచ్యూరిటీలో వాళ్ళు ఎలాగున్నారు అని అంటే, సంఘంలో ఉన్న బిడ్డలు ఆత్మ సంబంధులుగా లేరు. మరి ఎలాగున్నారు? శరీర సంబంధులైన మనుషులే. అయ్యయ్యో, ఇవాళ కొంతమంది పాస్టర్లు సేవ చేస్తున్నారు కానీ ఇంకా వాళ్ళు కార్నల్ మైండెడ్ పీపుల్, శరీర సంబంధమైన పాస్టర్లే, ఆత్మ సంబంధులు కాదాళ్ళు. గొప్పగా వాక్యం చెప్పొచ్చు, గొప్పగా దేవుడికి ప్రార్థన చేయొచ్చు, కానీ నీ బ్రతుకులో ఇంకా నువ్వు ఆత్మ సంబంధి అవ్వలా. ఎందుకంటే నువ్వు శరీర సంబంధిగా బ్రతుకుతున్నావు. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు విశ్వాసులు అని చెప్తూ గుడికి వెళ్తూ చర్చిలోకి వెళ్తూ బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళి బొట్టు తీసేసాం, ముసుకేసాం, ప్రార్థన చేస్తాం, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని చెప్తాం. ఎంత ఎదిగావు దేవుళ్ళు. పౌలు అంటున్నాడు, చచ్చ